హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పక్కింటి కిచెన్. ఈరోజు నేను మీకు చూపించే వంటకం మష్రూమ్ కర్రీ. ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. మష్రూమ్ 1/2 kg, పైన పొట్టు తీసి 3 సార్లు నీళ్ళలో కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తరిగిన ఉల్లిపాయలు 3, ఉప్పు 1.5 స్పూను, కారం 2 స్పూన్లు, పసుపు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, మిరియాల పొడి 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, సోంపు 1 స్పూను, చింతపండు 25 గ్రాములు, పచ్చిమిరపకాయలు 5, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, కచ్చాపిచ్చాగా దంచిన 5 ఎల్లిపాయలు, అల్లం చిన్న ముక్క, లవంగాలు 8, ఇలాచి 2. ముందుగా పొయ్యి వెలిగిద్దాం. 75 గ్రాముల నూనె పోస్తున్నాను. నూనె వేడెక్కుతుంది. కొంచెం వేడెక్కినాక, ఇంకా వేడెక్కలేదు. ఇప్పుడు నూనె వేడెక్కుతుంది కదండి, మష్రూమ్ వేసేస్తున్నాను. ఇవి చక్కగా నేను పొట్టు తీసి కడుక్కున్నాను 3 సార్లు. ఇవి కొన్ని వేసుకొని వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా చేస్తే చాలా రుచిగా వస్తాయి. సేమ్ మటన్ కర్రీ లాగా ఉంటుంది. మిగిలిన మష్రూమ్స్ కూడా వేసాను. ఇప్పుడు దాంట్లోంచి నీరంతా ఊరుతుంది. నీళ్ళన్నీ ఊరే వరకు చూస్తూ ఉండాలి. చూడండి, బాగా వేగినాయి. చూడండి, బాగా వేగినాయి. ఆయిల్లో ఇంకా వాటర్ వస్తూనే ఉంది. ఫుల్ వాటర్ లాగిపోయింది, మొత్తం లాగేసింది. ఇవి చూడ అంత పెద్దగా ఉన్నాయి కదా మష్రూమ్స్, ఇప్పుడు ఎంత చిన్నగా అయిపోయినాయి. చూడండి, రంగు కూడా మారిపోయింది. చూడండి, సేమ్ మన మటన్ కర్రీలో కార్యం లాగా అయిపోయింది. ఇప్పుడు తీసేస్తున్నాను. చూడండి, చక్కగా వేగిపోయినాయి. ఇట్లా వేగితే మంచి రుచి ఉంటుంది. తక్కువ ఆయిల్లోనే వేయించాను. చూడండి, మళ్ళీ ఎక్కువ కూడా కాదు. అస్సలు ఫ్యాట్ ఉండదు. బీపీ పేషెంట్స్ మంచిది. ఎముకల నొప్పి ఉన్నవాళ్ళు, నడుము నొప్పి ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా మంచి ఐటమ్. జుట్టు కూడా బాగా పెరుగుతుంది. ఇది వారానికి ఒకసారైనా తినాలి. ఫైబర్ ఉంటుంది. వారానికి ఒకసారి తింటే చాలా మంచిదండి. మటన్ చికెన్ల కంటే ఇది చాలా మంచిది. ఇప్పుడు ఇంత నూనె మిగిలింది. దీంట్లోకి ఇంకొంచెం నూనె యాడ్ చేసుకుంటున్నాను, 1 స్పూను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. దీంట్లోకి నేను లవంగము, 2 ఇలాచీలు, 8 లవంగాలు వేస్తున్నాను. వేసిన తర్వాత జీలకర్ర వేస్తున్నాను. ఉల్లిపాయలు వేస్తున్నాను. వీటిని ఇప్పుడు వేయించుకోవాలి. ఇది కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ లైట్గా రావాలి. చూడండి, ఉల్లిగడ్డ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది, చూసారా? ఇప్పుడు దీంట్లో సోంపు వేసుకోవాలా. దీని తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం మంట సిమ్లో చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు వేస్తున్నాను, ఉప్పు, ఇప్పుడు కారం వేస్తున్నా. ఇది మిరియాల పొడి. ఎర్రగా మంచిగా అయిపోయింది. చూడండి, ఇప్పుడు దీంట్లోకి మష్రూమ్ వేసుకోవాలి.
మష్రూమ్ వేసుకుని కలుపుకోవాలి, కిందకి పైకి కలుపుకోవాలి. కిందకి పైకి నీళ్ళు ఇంకా ఊరుతూనే ఉంటాయి, దీంట్లో నీళ్ళు ఇంకా ఉంటాయి, మనం వాటర్ పోసే పనే లేదు. ఇప్పుడు వేగింది కదండి, చింతపండు రసం వేసేస్తున్నాం దీంట్లోకి. చూడండి ఎక్కడ వాటర్ అనేది లేదు, చూడండి దీంట్లో చింతపండు రసం వేస్తున్నాం. చూడండి ఇది మొత్తము కలిపేసుకొని మధ్య వరకు ఒక్క 3 నిమిషాలు మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకున్నాక కొత్తిమీర వేసుకొని దించి సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి నూనె అంతా పేరుకుంది, చూసారా, పైకి వచ్చేసింది మొత్తం నూనె. బాగా మగ్గిపోయింది, నూనె తేలుతుంది చూడండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మన మష్రూమ్ కర్రీ రెడీ. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు రెడీ అయిన మష్రూమ్ కర్రీని మీరు వైట్ రైస్తో కానీ చపాతీ పక్కన వడ్డించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.